ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అదృష్టం తనదే కాదు బావగారు. శౌర్య లాంటి అల్లుడు దొరికినందుకు మాది కూడా అదృష్టమని అనుకుంటున్నాం. నానమ్మా, నేను సార్తో కొంచెం మాట్లాడాలి. ఇన్ని రోజులు మాట్లాడిన వాడే కదే, ఇప్పుడేం మాట్లాడతావు కొత్తగా? నానమ్మా చెప్పు. రఘు, అమ్మా. రామా అబ్బాయితో ఏదో మాట్లాడుతుందంట్రా. అయ్యో బామ్మగారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏదైనా పెళ్ళైన తర్వాత మాట్లాడుకుంటాం. రామా చెప్పు నువ్వు కూడా. వెళ్ళు బాబు, మాట్లాడతానంటుందిగా, వెళ్ళి మాట్లాడుకోండి. రేయ్, అమ్మాయి పిలుస్తుంది కదా, వెళ్ళరా? వెళ్ళి శౌర్య. సార్, అటు కాదు సార్, ఇటు. ఓ పద. పదండి. తలుపులు మూసి గొళ్ళెం పెట్టిందేంటి? కొంప తీసి కొడుతుందా ఇప్పుడు నన్ను? అదేంటి నన్ను కొట్టకుండా తను ఏడుస్తుంది? రామా, రామా, రామా ఎందుకు ఏడుస్తున్నావు? మాట్లాడాలని చెప్పి ఏడుస్తున్నావు ఏంటి? రామా ఏడవకు రామా, మీ వాళ్ళు వింటే మళ్ళీ నేను ఏడవాల్సి వస్తుంది. రామా ప్లీజ్ రామా, రామా అంతా సెట్ అయింది అనుకుంటే ఇలా ఏడుస్తున్నావు ఏంటి? అబద్ధాల కోరు. ఏంటి నేనా? అవును, నువ్వే 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 అబద్ధాల కోరు. ఏంటి సెట్ అయ్యేది? నన్నేనా? నిన్నే. ఇంట్లో ఒకదాన్ని సెట్ చేసుకుంది చాలదా? మళ్ళీ నా దగ్గరకు వచ్చి సెట్ అయిందని పిచ్చి కుదలకు వస్తావా? నిన్ను. అయ్యో రామా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పైగా ఆ రాక్షస అస్మిత అంటే నాకు అస్సలు ఇష్టం లేదు రామా. రామా అది బలవంతంగా ఇంటికి వచ్చేసింది. ఇంకెంతకాలం అబద్ధాలు చెప్తూ తిరుగుతావు? రామా నేనా? నువ్వే నువ్వే. ఆ అస్మిత ఇష్టమని వీడియోలో చూపించింది చాలదా? నేను కళ్ళారా చూశాను కదా. ఇప్పుడు తన ఇష్టం లేదు అంటే నేను నమ్మాలా? అది నీకు ఇష్టం లేకుండానే మీ ఇంటికి వచ్చిందంటే నేను కరెక్ట్ అనుకోవాలా ఏంటి? రామా నేను చెప్పే, నీ అబద్ధాలన్నీ విని నేను ఇంకా పిచ్చిదాన్ని కావాలా? రోజు ఒక మాట మార్చేవాడితో నాకు అనవసరం. ఏదో పాపంలే అని, ఎందుకులే అని ఆ వీడియో మా నాన్నకి చూపించకుండా నిన్ను సేవ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా వస్తావా? ఇక నీ గురించి, నీ ప్రాణాల గురించి
ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటా. ఇప్పుడే వెళ్ళి నీ వీడియోని మా నాన్నకి మా వాళ్ళందరికీ చూపిస్తాను. చూపిస్తావా? సరే, వెళ్ళి చూపించు. అవును, నీకెంతసేపు ఆ వీడియోలు ఆడియోలే కనిపిస్తున్నాయా? నేను కనిపించట్లేదా? నా ప్రేమ కనిపించట్లేదా? నీ పిచ్చి. ఛ! ఆ అస్మిత అంటే నిజంగా నాకు ఇష్టం ఉంటే దాంతో పెళ్ళెందుకు ఆపుకుంటానని ఒక్కసారి కూడా ఆలోచించవా? అదంటే నాకు నిజంగా ప్రేమ ఉంటే అదొచ్చి నా ఇంట్లో ఉన్నా దాని మొహం చూడకుండా నువ్వు చీకొట్టినా నీ వెంటే ఎందుకు తిరుగుతున్నాను అని కనీసం నువ్వు ఆలోచించవా? నిజానికి అబద్ధానికి మధ్య నమ్మకం అనేది ఒకటి ఉంటుంది రామా. కానీ అస్మిత అనే అపనమ్మకం నీ కళ్ళు కప్పేశాయి. అందుకే నీకు నిజం కనిపించట్లేదు. నా ప్రేమను నమ్మట్లేదు. నేను గుండెలు బాదుకొని గొంతు చించుకొని చెప్తున్నా, నిజం నీ చెవుల్లో దూరడం లేదు. రామా, ఆఖరిగా ఒక మాట. ఈ మనసులో నువ్వు తప్ప మరొకరు లేరు. చచ్చేంతవరకు నీతోనే అనుకున్నా. అందుకే ఇంత జరిగినా నీకోసం పిచ్చోళ్లా తిరుగుతున్నా. అయినా నమ్మను. మా వాళ్ళకి వీడియో చూపిస్తాను అంటావా? వెళ్ళి చూపించు. నువ్వు నమ్మని ప్రేమ ఇంకెందుకు? నువ్వెలా అనుకుంటే అలా చెయ్యి. నీతో కలిసి బతికే అవకాశం లేనప్పుడు మీ నాన్న చేతిలో చావడమే నయం కదా. రా, వచ్చి చూపించు. ఏంటి మనవడా అలా ఉన్నావు? ఏమంది నా మనవరాలు? పెళ్లి తీరిగ్గా వీలు చూసుకొని చేసుకోవాలని నేను, లేదు త్వరగా చేసుకోవాలని తను పోటాపోటీగా మాట్లాడుకున్నాం. అంతే కదా రామా? పెళ్లికి నీకు లేని తొందర మాకు లేని తొందర తనకెందుకో. అంటే అదేం లేదండి, మా పెళ్ళి అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరిగి ఆగిపోతుంది కదండి. ఆ పెళ్లి త్వరగా అయిపోయింది అనుకోండి, ఏ గండం లేకుండా మా ప్రేమ గెలిచినట్టు అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.